మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. టీఎస్పీఎస్సీ కొత్త సారథి ఆయనేనా? తెరపైకి కొత్త బోర్డు సభ్యుల పేర్లు. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు మార్గం సుగమమైంది. అయితే చైర్మన్ సహా సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఏర్పాటుపై సర్కారు దృష్టి పెట్టింది. చైర్మన్ రేసులో పలువురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లు వినిపిస్తుండగా సభ్యులుగా ఎవరిని ప్రభుత్వం నియమిస్తోందన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళసై ఆమోదించడంతో ఇప్పుడు అందరి దృష్టి కొత్త చైర్మన్ ఎవరన్న దానిపై ఉంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కోసం కసరత్తు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పటికే యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల సర్వీస్ కమిషన్లను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఎవరికి బాధ్యతలు అప్పగించాలన్న అంశంపై తీవ్ర కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను సర్కారు సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందులో ఆకునూరి మురళి, ఐఏఎస్ అధికారులు శైలజ రామయ్యార్, వాణిప్రసాద్ సహా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. తొలుత ఈ పదవిని స్వీకరించేందుకు కొందరు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది చివరి నాటికి 2 లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చింది. అందులో భాగంగా వీలైనంత త్వరగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి కొత్త కమిషన్తో ఉద్యోగాల భర్తీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే కమిషన్ లేకపోవడంతో గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. మరికొన్ని నోటిఫికేషన్లు వెలువడి ఎగ్జామ్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కమిషన్ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కారు యోచిస్తోంది. మరోవైపు గతంలో పేపర్ లీకేజ్ ఘటనతో అప్రతిష్ట పాలైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళనలో భాగంగా బోర్డులో సభ్యుల సంఖ్యను సైతం పెంచాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా 11 మంది సభ్యులతో కొత్త బోర్డు ఏర్పాటుకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. జనవరి చివరి నాటికే ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గ్రూప్ పరీక్షలు, ఇతర విభాగాల ఎగ్జామ్స్ అన్ని కొత్త బోర్డు ఏర్పాటు తర్వాత ఇప్పటికే అధ్యయనం చేసిన యూపీఎస్సీ ప్రక్షాళన నిర్వహణ మాదిరిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రేసులో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై రేవంత్ సర్కార్ త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు.